నీతిగా ఉండాలి. ఆ నీతి ఎలా వచ్చిందంటే రక్షణ ద్వారా వచ్చింది. ఆ రక్షణ ఎలాగా? అంతటా అందరూ మారు మనసు పొందుట ద్వారా వచ్చింది. ఆయన నామంలో బాప్తీసం పొందుట ద్వారా వచ్చింది అని చెప్పినట్టు పిమ్మట తదుపరి ఆయన ఏం చెప్పాడంటే, నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలి, అదే నిజమైన ఆహారము, అదే నిజమైన పానీయము, నేను వాని యందు నివసిస్తాను అన్నాడు. ఇందాక మనం ఏం చూసామంటే యెషయా గ్రంథంలో మహోన్నతమైనటువంటి ఆయన నివాసమును విడిచి ఆయన ఎవరి యొద్దకు వచ్చి నివాసం చేస్తున్నాడు? మన యొద్దకు వచ్చి, దీనులుగా ఉన్నటువంటి మన యొద్దకు వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు. వచ్చి ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఎలాగా? నన్ను మీరు బలపరచాలి. ఎలాగా? ఆజ్ఞను పాటించుట ద్వారా. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు మారు మనసు పొందండి, యేసునామములో బాప్తీసం పొందండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, వారిని యందు నేను నిజముగా నివసిస్తాను అంటున్నాడు. లేదు లేదయ్యా, మాకు ఈ మాట అవసరం లేదు. ఏమన్నారండి వాళ్ళు? ఏమన్నారా? శిష్యులు ఏమన్నారంట? అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని వారిలో వారే చెప్పుకున్నారంట. యేసయ్య దగ్గర ఏ మొహమాటాలు లేవు. ఈసారికి వదిలేద్దాంలే, వాళ్ళు సనుక్కుంటున్నారు కదా, మళ్ళా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా మరలా రెండోసారి నా మాట వినరేమో అనేటటువంటి మొహమాటం అక్కడ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మొహమాటం ఏమైనా ఉందా పిల్లలు? అక్కడ ఏమైనా ఏమీ కూడా లేనే లేదు. అందుకే ఆయన ఏమన్నాడంటే 63వ వచనంలో, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ అన్నాడు. ఏమన్నాడంట? ఆత్మయు మనల్ని జీవింపజేసేటటువంటి మాటలు ఈ మాటలే ప్రులారా. మనని నడిపించేటటువంటి మాటలు ఈ మాటలే ప్రులారా. మన ఆధ్యాత్మిక స్థితిలో మనకి బలాన్ని ఇచ్చేటటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలే అని మరలా వారిని హెచ్చరించాడు, బలపరిచాడు. అయినప్పటికీ 66వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే, అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింప లేదు. వెంబడిస్తే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, క్రమం తప్పకుండా ఆయన శరీరమును యవన రక్తమును స్వీకరించాలి, ఆయన ఆజ్ఞను తప్పకుండా పాటించాలి. ఇవన్నీ మేము పాటించలేమని